ఫ్రెండ్స్, ఈ కుక్క గత 10 సంవత్సరాలుగా తన యజమానితో కలిసి జీవిస్తోంది. ఒక రోజు అది ఇంటంతా చెత్తగా చేసేసింది. అయినా అది భయపడకుండా అక్కడే పడుకుని ఉంది. ఎందుకంటే తన యజమాని అన్నీ శుభ్రం చేస్తాడని దానికి నమ్మకం. యజమాని కూడా ఏమాత్రం కోపపడలేదు. ప్రేమగా కుక్కను నిమిరి, "పర్లేదు బాబూ, అన్నీ బాగానే ఉంటాయి" అని చెప్పాడు. అసలు విషయం ఏమిటంటే ఆ కుక్క చాలా వృద్ధమైపోయింది. నిలబడటమే కూడా దానికి కష్టంగా మారింది. దాని జీవితం చివరి దశకు చేరుకుంటోంది. యజమాని నెమ్మదిగా దానిని తన గదిలోకి తీసుకెళ్లి తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. కుక్క రోజురోజుకి బలహీనంగా మారుతోంది. ఆ సమయంలో దానికి తన మొదటి రోజు గుర్తొచ్చింది. అప్పుడది చిన్నపాటి ముద్దుగా ఉండే కుక్కపిల్ల. యజమానికి మొదటి చూపులోనే నచ్చిపోయింది. కారు కిటికీ నుంచి బయట చూస్తూ తన పాత ఇంటి నుంచి దూరమవుతున్నప్పుడు కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ వచ్చింది. ఇంటికొచ్చాక చుట్టూ తిరిగి చూసింది. కానీ ఏదో లోటుగా అనిపించింది. అందుకే ఆనందంతోనే ఫ్లోర్ మీద మూత్రం చేసింది. ఆ ఆనందం వల్ల రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. మరుసటి రోజు యజమాని దాన్ని రేస్ ట్రాక్కు తీసుకెళ్లాడు. ఆ ప్రదేశం కుక్కకు స్వర్గంలా అనిపించింది. ప్రతి రేస్ తర్వాత స్టేడియంలో కూర్చొని తన యజమానిని చూస్తూ, "ఒకరోజు నేను ఇలా డ్రైవ్ చేస్తే బాగుంటుంది" అని ఆలోచించేది. కాలం గడిచింది. 1 సంవత్సరంలో అది చిన్న కుక్కపిల్ల నుంచి పెద్దదిగా మారిపోయింది. అదే సమయంలో యజమాని ఒక అమ్మాయిని ప్రేమించడం ప్రారంభించాడు. కుక్క ఆమెను మొదటిసారి చూసినప్పుడు అంతగా ఇష్టపడలేదు. తన యజమాని ఆమెకు దూరంగా ఉండాలని అనుకుంది. కానీ యజమాని చాలా ప్రేమించాడు. కొద్ది కాలంలో వాళ్ల ప్రేమ మరింత బలపడింది. ఆ అమ్మాయికి కూడా యజమాని డ్రైవింగ్ చాలా ఇష్టం. కొంతకాలం తర్వాత వాళ్లతోనే ఉండడం మొదలుపెట్టింది. అయితే కుక్కకు అనిపించింది ఆమె ఎక్కువ రోజులు ఉండదని. ఎందుకంటే ఆమెకు రేసింగ్ అంటే అంతగా ఇష్టం లేదు. యజమానితో ప్రశాంతంగా జీవించడం మాత్రమే ఆమె కోరుకుంది. కొంతకాలం తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి కుక్కకు అనిపించింది యజమాని మారిపోయాడని. అతనిప్పుడు ఎక్కువ సమయం తన భార్యతో గడపడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసి కుక్కకి అర్థం కాలేదు. ఇందులో ఆనందమేమిటో కొన్నిసార్లు తన కోపాన్ని చూపించడానికి ప్రయత్నించింది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.